Now let us turn to the Bible at the book of Romans. రోమా పత్రిక వైపుకు మనం తిరుగుదాం ఇప్పుడు. From the 21st verse. 21వ వచనము. Romans 1:21. రోమా పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనము. Because that when they knew God, they glorified him not as God. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహింపరచలేదు, Neither were thankful, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపును లేదు, but became vain in their imagination, కానీ తమ వాదనములందు వ్యర్థులైరి, and their foolish heart was darkened. వారి అవివేక హృదయము అంధకారమయమాయెను. Now when I see this thing happening, ఇది జరగడం నేను ఇప్పుడు చూసినప్పుడు I say to myself, నాతో నేను చెప్పుకుంటాను, what kind of Christ am I showing this nation? ఈ దేశానికి ఎలాంటి క్రీస్తును నేను చూపిస్తున్నాను. I feel condemned. నన్ను నేనే నేరారోపణ And చేసుకుంటాను. I say, నేను అంటాను, this show business is not to be tolerated anywhere ఎక్కడ in the fellowship. ఈ సహవాసంలో తమను తాము చూపించుకునేటటువంటి ఈ విషయం ఎక్కడ మనము దానిని అనుమతించకూడదు. You know, people want a big show, ప్రజలకు పెద్ద ఆర్భాటం కావాలా, and we like something to run smoothly and in a very glamorous manner. అంత నెమ్మదిగా గంభీరంగా జరగాలని మనం కోరుతా ఉంటాము, where everybody appreciates you and praises you. అందరూ నిన్ను మెచ్చుకొని స్తుతిస్తున్నప్పుడు. No, they did not praise the Lord Jesus. యేసు ప్రభువును వారు స్తుతించలేదు. When he sent his disciples ఆయన శిష్యులను ఆయన పంపినప్పుడు and said, go and give this truth to every creature, మీరు వెళ్ళి ఈ సత్యాన్ని సృష్టి అంతటికీ చెప్పండి. they were not received with an embrace. అలా కౌగిలించుకుంటూ వారు దాన్ని అంగీకరించలేదు. No, లేదు, they were stoned, వారు రాళ్లతో కొట్టారు, they were killed, వారిని చంపారు, they were banished, they were imprisoned. వాళ్ళని చెరసాలలో వేశారు, వాళ్ళని బయటికి బహిష్కరించారు. And the early Christians, ఆరంభ క్రైస్తవులు, they suffered so much for their faith. వారి విశ్వాసం కొరకు వాళ్ళు ఎంతగానో శ్రమ పడ్డారు. But కానీ all the persecution that the mighty Roman Empire directed towards these Galileans, as one of their emperor called them, ఆ రోమా చక్రవర్తి ఆ శ్రమలన్నీ ఈ గలిలీయుల వైపుకే ఆయన ప్రభావితం చేశాడు. it had not the desired effect of obliterating the church. సంఘాన్ని తుడిచివేసేటటువంటి ఆ ఆసక్తితో కాదు, On the contrary, దానికి వ్యతిరేకంగా it became more and more powerful ఇంకా ఎక్కువ శక్తివంతం అయిపోయింది సంఘం. till Rome had to bow. రోమా ప్రభుత్వం అలాగా లొంగే వరకు. And the emperors of Rome saw how their very sports and their tastes were so filled with bloodshed. వారి యొక్క ఆ యుద్ధ వీరులు ఆ రక్తపాతంతో నింపబడినట్లుగా వారు రోమా చక్రవర్తులు చూశారు. Even their sport. వారి క్రీడలు కూడా. You know, the Colosseum stands even today in Rome. రోములో ఈ దినం వరకు అలాంటి కొలిసియం అనేటటువంటిది ఉన్నది, where the Romans and their rulers regaled themselves by watching gladiators killing each other and people being thrown to wild animals.
ఆ యుద్ధ వీరులు ఒకరినొకరు చంపుకోవడం, ప్రజలను మృగాలకి పారవేయడం, అవన్నీ వారు చూసి ఆనందిస్తూ ఉండేవారు. But కానీ with all their persecution, అన్ని శ్రమలు పెట్టినప్పటికీ when they banished Christians and confiscated all their property, క్రైస్తవులను వాళ్ళను తరివేసి వాళ్ళ యొక్క ఆస్తులను అంతా కూడా and నాశనం killed many of చేసినప్పటికీ, them, వాళ్ళని చంపినప్పటికీ, yet అయినప్పటికీ the truth of God can never be killed. దేవుని సత్యము ఎన్నటికీ చంపబడదు. So if anybody attempts to snuff out the truth, సత్యాన్ని ఎవరైనా అలాగ అణిచివేయాలని చూస్తే, silence the truth, సత్యాన్ని అలాగ నెమ్మది చేసేయాలని చూస్తే, or exalt fairy tales to that level by which truth appears very unappealing, పురాణపు కథలను పైకెత్తి సత్యము ప్రజలకు అలాగ లేకుండా చేయాలని చూస్తే, oh, we have nothing to fear. మనం భయపడనవసరం లేదు. Truth is the one indestructible thing on earth. భూమి మీద సత్యమైనటువంటిది నాశనం చేయబడినటువంటిది. And who said he is the truth? నేనే సత్యానని ఎవరు చెప్పారు? Anybody from our ancient scriptures? మన పురాణాల్లోని ఎవరైనా చెప్పారు అలాగా? Or from any of our imagined stories and epics? మన ఊహా కథల నుండి, ఆ కట్టు కథల నుండి ఎవరైనా చెప్పారా? లేదు. Not one person qualifies to say, I am the truth. నేనే సత్యానని చెప్పగలిగేటటువంటి ఒక వ్యక్తికి అర్హత లేదు. Only Jesus. యేసు ప్రభు ఒక్కడే. He said, ఆయన అన్నారు, I am the truth. నేనే సత్యాన్ని అని, The life. జీవాన్ని. Yes. అవును. Without him, ఆయన లేకుండా there is no eternal life for నిత్య you. జీవం అనేదే లేదు. My dear friends, నా ప్రియ స్నేహితులారా, when you come to Christ, నీవు క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు adultery is adultery. అవిచారం వ్యభిచారమే. The vows that you make in marriage వివాహంలో నువ్వు చేసే ఒప్పందాలు are sacred vows. అవి ఎంతో విలువైనటువంటి పరిశుద్ధమైనవి. God gives you a new heart. దేవుడు నీకు ఒక నూతన హృదయాన్ని ఇస్తాడు. And when your wife becomes old, నీ భార్య వృద్ధురాలు అయిపోయినప్పుడు you will not take the servant girl. నీవు ఆ పని పిల్లని తీసుకోవు. Now I have seen men in this country. ఈ దేశంలో నేను అనేక మంది పురుషులు చూశాను. The servant girls are never safe. ఆ పని పిల్లలు అక్కడ క్షేమంగా లేరు. You see the men, they appear to be very good people. ఆ పురుషులను చూస్తావు, వాళ్ళు చాలా మంచివారుగా కనబడతారు. But కానీ the poor wife suffers and suffers. ఆ పాపం భార్య ఎంతగానో బాధింపబడుతుంది. My dear friends, నా ప్రియ స్నేహితులారా, truth, సత్యం, the truth of God cannot be fought again. దేవుని సత్యానికి విరోధంగా పోరాడలేం. Now friends, సో ఇప్పుడు if స్నేహితులారా, you turn to Romans, the first chapter, రోమా పత్రిక మొదటి అధ్యాయం వైపు తిరిగితే the whole 18th verse, 18వ వచనం, for the wrath of God is revealed from heaven దుర్నీతి మీద దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుతుంది, against all ungodliness and unrighteousness of men, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద, who hold the truth in unrighteousness. సత్యాన్ని దుర్నీతి చేత వారు అడ్డగిస్తారు. What is this? ఇదేంటి? Do you pour milk into a dirty vessel? పాలు ఒక మురికి పాత్రలో పోస్తావా? Here the Bible says, ఇక్కడ బైబిల్ చెప్తుంది, these men hold the truth. They say, yes, we want the truth. ఈ ప్రజలు సత్యాన్ని అడ్డగిస్తూ మాకు సత్యం కావాలి అంటారు. They hold it with one hand. ఒక చేత్తో దాన్ని పట్టుకుంటారు, అడ్డగిస్తారు. With what kind of hand? ఎలాంటి హస్తం? With an unrighteous hand. అవినీతి With a చేతితో, bribe-taking hand. లంచాలు తీసుకునే With a హస్తంతో, lying hand. ఆ అబద్ధాలు చెప్పే హస్తం, Lies in the register. ఆ రిజిస్ట్రేషన్ లో అబద్ధాలు.
You know, friends, చూడండి స్నేహితులారా, back in the 50s, ఈ 1950వ సంవత్సరంలో before you women and men were born, most of you weren't born. మీ స్త్రీ పురుషులేని మీరు పుట్టకముందే, But కానీ my father and I preached in the Centenary Hall, the cathedral, నేను నా తండ్రి గారు కెథీడ్రల్లో సెంటినరీ హాల్లో బోధించాము. and every day I would speak to the sergeant training school. ప్రతిదినము ఆ సార్జెంట్ ట్రైనింగ్ స్కూల్లో నేను మాట్లాడేవాడిని. And the principal of the school ఆ స్కూల్ ప్రిన్సిపల్ గారు was a very godly pastor. చాలా భక్తి కలిగిన పాద్రి. He said ఆయన అన్నాడు to me, నాతో, these students, ఈ విద్యార్థులు when they go to their villages after they get their teacher training, ఆ టీచర్ ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళ గ్రామాలకు వెళ్ళినప్పుడు they lead the services. They are the leader. అక్కడ ఆరాధనలు నడిపిస్తూ ఉంటారు, వాళ్ళు నాయకులు అక్కడ. So I want my boys to receive the word of God. మా అబ్బాయిలు దేవుని వాక్యాన్ని అంగీకరించాలని నేను కోరుతున్నాను అన్నాడు. So before the school closed every day, ప్రతిదినము బడి మూయబడిన తర్వాత the last period I had to preach to them. ఆఖరి పీరియడ్లో నేను వారికి బోధించవలసి ఉండేది. And men and women, including Hindu boys, స్త్రీ పురుషులు, began to repent. హిందూ అబ్బాయిలు అమ్మాయిలు పశ్చాత్తాపడడం ఆరంభించేవారు. One of those boys ఆ అబ్బాయిల్లో ఒకడు became a teacher in one of the schools. ఒక బడిలో పంతులయ్యాడు. And he would not make any false entry into the registers or into the attendance. ఆ రిజిస్ట్రేషన్ లో గాని అటెండెన్స్ లో గాని తప్పైనవి ఏమీ రాసేవాడు కాదు. And కానీ the superintendent ఆ సూపరింటెండెంట్ గారు, or the chief person, ఆ ప్రాముఖ్యుడైన వ్యక్తి అక్కడ, this school receives no profit from having you on its staff. మీరు ఇక్కడ ఉండడం వలన ఈ స్కూల్కి ఏమీ లాభం రావడం లేదనేవాడు. Why? ఎందుకు? Because you speak the truth. నీవు సత్యాన్ని మాట్లాడుతున్నావు కాబట్టి. My dear friends, నా ప్రియ స్నేహితులారా, so you want profit that comes from untruth. అసత్యంలో నుండి వచ్చే లాభం నీకు కావాలా? So wherever I go, నేను ఎక్కడికి వెళ్ళినా I find that there are so many institutions, ఎన్నో సంస్థలు నేను చూశాను. some of them very good అవి institutions, వాటిలో కొన్ని చాలా మంచివి. but కానీ look at the elite in our country, మన దేశంలో ఆ శ్రేష్ఠులైన వారిని చూడండి. the top administrators, కార్యనిర్వహణలో ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు, the politicians, రాజకీయ నాయకులు, and the judges. న్యాయాధిపతులు. What is discovered? కనుక్కున్నది ఏంటి? That India ranks very high in the matter of judicial or court corruption. హిందూ దేశము న్యాయ వ్యవస్థలో ఎంతో దుర్నీతిలో ఉన్నతమైన స్థితిలో ఉన్నదని కనుక్కున్నారు. A man said to me, ఒక ఆయన నాతో అన్నాడు, I said to him, how are the elections going on? ఈ ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయండి అని అడిగాను. He said, ఆయన అన్నాడు, oh, even last election, పోయిన ఎన్నికల్లో 2,000 rupees were put under my door. ఆ 2,000 రూపాయలు నా తలుపు కింద పెట్టారు. 2,000 rupees? 2,000 రూపాయల? I don't know. నాకు తెలీదు. There may be some thieves here. ఇక్కడ కొంతమంది దొంగలు ఉండొచ్చు. You may call them Christian thieves, వాళ్ళు క్రైస్తవ దొంగలు అని పిలవచ్చు. Holy Communion taking thieves. ప్రభురాత్రి భోజనం తీసుకునే దొంగలు. But for voting, కానీ ఓట్లు వేయడానికి they received money. డబ్బు తీసుకుంటారు. I can't believe that. దాన్ని నేను నమ్మలేకపోతున్నాను.
And then we boast great things. గొప్ప వాటి విషయమే ఆశ్చర్యపడతా ఉంటాం. But కానీ in practice, క్రియాత్మకలో చూస్తే we can't even trust the voting process. ఆ ఓటింగ్ పద్ధతిని కూడా మనం నమ్మలేము. There is no intelligent debate. అక్కడ జ్ఞానవంతమైనటువంటి వాదన ఏమీ లేదు. అక్కడ No issues that are brought before the electorate. ఆ ఎలక్టరేట్ ముందు తీసుకుని వచ్చేటువంటి ఏమి కార్యాలు అక్కడ ఉండవు. No candidate who says, I am going to give you a clean district administration. నేను మీకు చాలా న్యాయమైనటువంటి న్యాయ వ్యవస్థను మీకు ఇస్తామని చెప్తారు వాళ్ళు. You no longer will you spend a paisa for a peon or for the top man. ఒక ప్యూనికి కానీ ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు కానీ ఒక పైసా నువ్వు ఖర్చు పెట్టిన అవసరం లేదంటారు. If your cause is just, మీ కార్యం న్యాయవంతమైనది అయితే you will have immediate answer. వెంటనే నీకు జవాబు దొరుకుద్ది. You will not have to run to this office 1,000 times. ఈ ఆఫీసుకు పోయి సార్లు నువ్వు పరిగెత్తన అవసరం లేదు. You won't have to touch your wallet or your purse. నీ జోబును కానీ నీ పర్సను కానీ నువ్వు ముట్టనవసరం లేదు. My dear friends, నా ప్రియ స్నేహితులారా, today we see greed everywhere. ఎక్కడ చూసినా దురాశను చూస్తాం మనం ఈ దినాల్లో. Now, you know, I see a lot of hardship and a lot of privation in America. అమెరికాలో ఎంతో కష్టమైనటువంటి పరిస్థితులు విధానాలు చూస్తా ఉన్నాం. People suffering, ప్రజలు ఎంతో కష్టపడుతున్నారు. losing their houses, losing their jobs, వారి ఇళ్ళు వాళ్ళ ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు. banks collapsing. బ్యాంకులేమో కూలిపోతున్నాయి. Now, the secret of it is not hard to find. ఆ రహస్యాన్ని కనుక్కోవడం అంత పెద్ద కష్టం కాదు. There was always a high degree of trust in that country. ఆ దేశంలో ఆ నమ్మడం అనేటువంటి చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటుంది. Many years ago, అనేక సంవత్సరాల క్రితం when I was only a visitor in America, అమెరికా దేశాన్ని కేవలం దర్శించే వ్యక్తిగా నేను ఉన్నప్పుడు I went to the Bell Telephone Company. బెల్ టెలిఫోన్ కంపెనీకి వెళ్ళాను. I said, I am living in this rented building. నేను ఈ రెంటెడ్ ఆ బంగ్లాలో I ఉంటున్నాను. want 3 phones in this building. ఈ బిల్డింగ్ లో నాకు 3 ఫోన్లు కావాలని అడిగాను. Anyway, they gave me the phones I wanted. నాకు కావలసిన ఫోన్లు వాళ్ళు ఇచ్చారు. But then I was leaving the country. అప్పుడు నేను ఆ దేశాన్ని విడిచిపెడుతున్నప్పుడు And they didn't even send me the bill. వాళ్ళు నాకు బిల్లు కూడా పంపించలేదు. I said, నేను అన్నాను, what nonsense. I can't leave without paying the bill. నేను బిల్లులు చెల్లించకుండా నేను విడిచిపెట్టి వెళ్ళలేను అన్నాను. So I went to the company. నేను మళ్ళా కంపెనీకి వెళ్ళాను. I have not received the bill. నాకు బిల్లులు రాలేదండి అన్నాను. Oh, they said, don't worry, we will send you. వాళ్ళు అన్నారు, ఏం పర్లేదు మేము పంపిస్తాము అన్నారు. Now, you know what Indians do. ఇండియా దేశస్తులు ఏమంటారో ఏం చేస్తారో తెలుసా? They buy their tickets with their credit cards. ఆ క్రెడిట్ కార్డుతో వాళ్ళు టికెట్లు కొనుక్కుంటారు. And then they remove all the money from their banks. బ్యాంకులో డబ్బంతా తీసేసుకుంటారు. And run away with the ticket and their money to India. ఆ డబ్బుతో ఆ టికెట్తో ఇండియాకు పారిపోతారు. Therefore, కాబట్టి some of those air companies say, no, we will not accept the credit cards anymore. ఆ ఎయిర్ కంపెనీలు మీ క్రెడిట్ కార్డు మేము అంగీకరించమండి అని అంటారు వాళ్ళు. Why? ఎందుకు? No truth. సత్యం లేదు. So, కాబట్టి a country which was built on a handshake. చేతులు కలపడం వల్ల I కట్టబడేటువంటి trust దేశం. you, you trust me. నేను నిన్ను నమ్ముతాను, నన్ను నమ్ము.
Here is my 500 acres. ఇక్కడ నా 500 ఎకరాలు ఉన్నాయి. I have received your money. నీ డబ్బు నేను పొందుకున్నాను. Here it is. It is yours hereafter. ఈ తర్వాత ఇక్కడ నుండి ఇది మీది, ఇదిగో. Do you ever do business like that? అలాంటి వ్యాపారం ఎన్నడైనా చేసావా? No. లేదు. That came out of Christian trust. క్రైస్తవ నమ్మికలో విశ్వాసం ద్వారా వచ్చింది. Now you have all kinds of idols in America. అమెరికాలో అన్ని రకాల విగ్రహాలు ఉన్నాయి. And truth is gone. సత్యం పోయింది. And the banks still began to were lending money. బ్యాంకులో ఇంకా అప్పులు ఇస్తానే ఉన్నారు డబ్బు. Oh, we know you will pay. మీరు చెల్లిస్తారని మాకు తెలుసు. You want to buy that house? ఆ ఇల్లు మీరు కొనాలనుకుంటున్నారా? 20 lakhs? 20 లక్షలు. Okay. సరే, We'll give you 20 lakhs. 20 లక్షలు మీకు ఇస్తాం. No collateral. ఏ విధమైనటువంటి లావాదేవీలు లేవు. We trust you. నేను మిమ్మల్ని నమ్ముతున్నాం. But కానీ the trust ఆ నమ్మిక is based on the idea these are truthful people. వీళ్ళు సత్యం మాట్లాడే వాళ్ళు అనే దాని మీద ఆధారపడినటువంటి రీతిలో. When truth is gone, సత్యం పోయినప్పుడు the money was lost. డబ్బు పోయినట్టే. The bank should not have given money like that. ఆ విధంగా బ్యాంకు డబ్బు ఇచ్చి ఉండకూడదు. What is your job? మీ ఉద్యోగం ఏంటి? How much do you earn? నువ్వు ఎంత సంపాదిస్తున్నావు? Can you pay the monthly mortgage? నెల నెల అప్పు నువ్వు కట్టగలవా? They should have looked into it. అవన్నీ వాళ్ళు గమనించి ఉండవలసింది. Without that, they gave money. అది లేకుండా డబ్బు ఇచ్చేశారు. And big banks collapsed. పెద్ద పెద్ద బ్యాంకులు కూలిపోయాయి. And people lost, ordinary people lost everything. సాధారణమైన మనుషులు సమస్తాన్ని కోల్పోయారు. Why? ఎందుకు? Truth is gone. సత్యం పోయింది. My dear friends, నా ప్రియ స్నేహితులారా, who is responsible when truth is gone? సత్యం పోవడం వల్ల ఎవరు దానికి బాధ్యులు? I would say first I should be held responsible. నేను అంటాను మొదటగా నేనే దానికి బాధ్యుడిని అని. I have been a preacher of God's word for 65 years. 65 సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని బోధించే బోధకుడు నేను. So, కాబట్టి I should be condemned first. మొదటగా నన్నే శిక్షించాలా? What did you preach? నువ్వేం బోధ చేస్తున్నావు? What kind of truthful men did you produce? ఎంతమంది సత్యవంతుల్ని ఉత్పత్తి చేస్తున్నావు? You preached in so many nations. ఎన్నో దేశాల్లో బోధించావు. How many truthful leaders rose up? ఎంతమంది సత్యవంతులైన నాయకులు లేచారు? How many truthful teachers came here to places of prominence? ఆ ప్రాముఖ్యమైన స్థలాల్లోకి ఎంతమంది సత్యవంతులైనటువంటి బోధకులు వచ్చారు? You know, first of all, మొదటగా Christians deserve judgment. క్రైస్తవులకే తీర్పు తీర్చాల. Because ఎందుకంటే there's so much hypocrisy. ఎంతో వేషధారణ ఉంది. You know, you're involved in show business. నీవేమో అలా పైకి చూపించుకునే దాంట్లోనే నిమగ్నమై Sunday ఉన్నావు. morning, ఆదివారం ఉదయం put on your best clothes మంచి దుస్తులు ధరిస్తావు. and your borrowed gold. అప్పు తెచ్చుకున్న బంగారం. Recently, my wife asked the bride, ఈ మధ్య నా భార్య పెళ్లి కూతుర్ని అడిగింది, "Oh, you've got big gold bangles." ఏంటి ఇంత పెద్ద బంగారపు గాజులున్నాయి నీకు? Oh, she said, "My relatives lent it మా to me." బంధువులు అప్పిచ్చారండి. So, you come to marriage with show. ఆ వివాహానికి ఆ విధంగా చూపించుకోవడానికి వస్తా Not ఉంటావు. even the gold you wear is your own. నువ్వు ధరించిన బంగారం కూడా నీది కాదు. Of course, the bridegroom never gives you gold. He takes your gold. ఆ పెళ్లి కొడుకు నీకు అన్నాడు బంగారం ఇవ్వడు, కానీ నీ బంగారమే తీసుకుంటాడు. He gets the dowry. ఆ కట్నం తీసుకుంటాడు. And then he comes with his Mangala Sutra ఆ మంగళ సూత్రంతో వస్తాడు. and struggles to fix it. దాన్ని కట్టడానికి కష్టపడతా ఉంటాడు. And these fellows will be
taking picture. వీళ్ళేమో అక్కడ ఫోటోలు తీసుకుంటా ఉంటారు. 20 pound. 20 పౌండ్లు. What a Mangalasutra. ఎలాంటి మంగళసూత్రం. Whose money is it? అది ఎవరి డబ్బు? అది Stolen money. అది దొంగిలించిన డబ్బు. Taken from the father-in-law. ఆ మామగారి దగ్గర నుండి తీసుకున్న డబ్బు అది. Here you should put Tiruttu Payat. దొంగోడు దొంగకుర్రోడు మంగళసూత్ర కట్టిట. పెద్ద మంగళసూత్రాన్ని కట్టాడు. You see, that's what the paper must say. ఆ వార్తాపత్రిక అలా చెప్పాలా. తిరుట్టు దడి కాళై. లావుగా ఉన్నటువంటి దొంగ అబ్బాయి. ఎంగో పిడుతుకొండు వందాంగ. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు వీడిని? No, they don't speak the truth. సత్యాన్ని మాట్లాడరు. What a charming couple. ఎలాగా కళకళలాడేటటువంటి భార్య భర్తలు. Oh, how beautiful the bride is. పెళ్లి కుమార్తె ఎంత అందంగా ఉంది. And how fat the bridegroom is. పెళ్లి కొడుకు ఎంత లావుగా ఉన్నాడు. With a big football in front. ముందు పెద్ద బొజ్జేసుకుని. My dear people. నా ప్రియులారా, everything false. అంతా మోసమే. And God says, దేవుడు అంటున్నాడు, my name is blasphemed. నా నామము దూషణ పాలవుతుంది amongst the Gentiles. అన్యజనుల మధ్య. My dear friend, నా ప్రియ స్నేహితులారా, I wouldn't want to live 1 minute if the name of Jesus is blasphemed because of me. నన్ను బట్టి యేసు నామం అవమానపరచబడితే ఒక్క నిమిషం కూడా బతకడం నాకు ఇష్టం లేదు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us tell God, ప్రభుతో చెప్దాం, oh God, ఓ దేవా, let not your holy name be blasphemed నీ పరిశుద్ధ నామం అవమానపరచబడనివ్వకండి. because of me. నన్ను బట్టి Wash me from my sin. నా పాపం నుండి నన్ను కడగండి. Let your truth come into me, O God. నీ సత్యము నాలోనికి రానివ్వండి దేవా. And all unrighteousness సమస్త అవినీతి might be brought to the cross. అది సిలువ వద్దకు తేబడినట్లు I come to the cross. నేను సిలువ దగ్గరకు వస్తున్నాను. I am such a unworthy person. నేనంత అయోగ్యుణ్ణి. Father, I am not worthy to be called your daughter or son. నీ కుమారుడు కుమార్తెగా పిలబడ్డా నేను యోగ్యుని కాను. Forgive me. నన్ను క్షమించండి. Cleanse me from my sin. నా పాపం నుండి నన్ను కడగండి. Give us new heart. నూతన హృదయం మాకివ్వండి. In Jesus' holy name. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నా. Amen.